ఇద్దరు హీరోయిన్స్ ఉన్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇద్దరు హీరోయిన్స్ ఒకే హీరో ఉన్న సీరియల్ చాలా తక్కువ. అవునా? అలా కూడా మీకు కూడా వెతుక్కుంటూ వచ్చింది ఆ విధంగా కూడా మీకు? అవునా, ఎప్పుడు రెండు వచ్చినాయి తక్కువ. ఓకే, ఒకే హీరో కోసం ఇద్దరు హీరోయిన్లు కొట్టుకుంటాం అనేది తక్కువ. ఓకే, యా, నైస్. సో మరి దీంట్లో అంటే ఇప్పుడు అంటే రగ్గడ్గా కనిపించడానికి మీరు ఏదో మేక్ ఓవర్ అయ్యారు, ఇప్పుడు షూస్ వేరే రకంగా వేస్తారు, షర్ట్ ఇదంతా ఓకే, బట్ కాదు ఫేస్ లో కూడా ఇది రావాలి కదా, మరి మేకప్ పరంగా ఏమన్నా? కొంచెం డార్క్ టోన్ చేస్తున్నాం. డార్క్ టోన్ చేస్తారు. దిస్ ఇస్ నాట్ మై యాక్చువల్ టోన్, కొంచెం డార్క్ టోన్ చేస్తున్నాం. పుష్పలో అల్లు అర్జున్ గారు చేసినట్టు. బట్ యా, మోర్ దాన్ దట్ ఐ థింక్ బాడీ లాంగ్వేజ్ ఇస్ ఇంపార్టెంట్, డైలాగ్ డెలివరీ ఇస్ ఇంపార్టెంట్. అది మీరు స్క్రీన్ లో చూడాలి. మీరు ప్రోమోలో చూసారు కదా, ఒక ఐడియా వచ్చింది. మరి గ్యారేజ్ లో అవి పట్టుకుని రాసుకుని అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా మామూలుగా. అంటే సీరియల్ షూట్ అంటే నార్మల్గా అయితే సోఫిస్టికేటెడ్ ఉంటుంది, హ్యాపీగా ఒక ఇల్లు ఉంటుంది, చేసుకుంటాను. బట్ ఈ గ్యారేజ్ చుట్టూ తిరిగి అన్ని పరిగెట్టడం అది చాలా అడ్వాంటేజ్ సీరియల్ కి. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా యూజువల్లీ సీరియల్స్ అంటే హౌస్ లో ఎక్కువ హౌస్ ఓరియంటెడ్ ఉంటాయి. ఒక పెద్ద హౌస్ ఏదో ఉంటుంది, అందులో జరిగే కథలా ఉంటుంది. ఈ సీరియల్లో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మా అన్ని రియల్ లొకేషన్స్. మీరు చూస్తే ఇది రియల్ గ్యారేజ్, సెట్ కాదు ఇది. అండ్ మిగతా లొకేషన్ కూడా రియల్ హౌస్. మా ఇల్లు రియల్ హౌస్, హీరోయిన్ కూడా కొంచెం పెద్ద హౌస్. మీరు వెళ్ళొచ్చారు కదా, నేను ఇప్పటిదాకా చూడలే హీరోయిన్ హౌస్ ఏంటన్నది. అంటే మీ అత్తగారింటికి ముందు మేము వెళ్ళొచ్చు, మీరు వెళ్ళారు. సో ఐడియా లేదు. యాగంటిలో షూట్ చేసాం, మన టెంపుల్ లో, మన పుష్పాలో చేశారు. ఆ టెంపుల్ లో ఏంటి పుష్ప రేంజ్ లో ఏమన్నా దీన్ని పాన్ ఇండియా రేంజ్ లో చేద్దాం ప్లాన్ లో ఉన్నాయి. పాన్ ఇండియా అవసరం ప్రస్తుతానికి, పాన్ తెలుగు చాలు. అంటే అన్ని పుష్పకి అంటే మేకప్ అంటే పుష్ప అంటున్నారు, తర్వాత యాగంటిలో షూట్ చేసాం పుష్ప అంటే ఇప్పుడు ట్రెండ్ లో ఉంది కదా, అదే గుర్తొస్తుంది. చూసారా? లేదు, ఇంకా అసలు టైమే లేదు. షూట్ మరి ఇవాళ షెడ్యూల్ అయిపోతుంది, రేపు వెళ్దాం. రేపు ప్లాన్ లో టికెట్లు దొరికితే టికెట్ కూడా ఎక్కువ ఉన్నాయి కొంచెం. అరే ఊరుకోండి, మీరు కూడా మిగతా వాళ్ళు ఎవరో కామన్ మ్యాన్ మాట్లాడంటే అర్థం ఉంటుంది సార్. నేను కామన్ మ్యాన్. ఊరుకోండి సార్, సెలబ్రిటీలు కూడా పైకి ఇద్దరు మెయింటైన్ చేస్తున్నారు సీరియల్లో. బయట కాదు, బయట మాకు తెలియదు, ఐ డోంట్ నో. బయట జీరో, బయట ఎంత మాకు తెలియదు, ఐ డోంట్ నో బయట ఎంతమంది అనేది. అదే రేపు ఎవరితో వెళ్దాం అనుకుంటున్నారు? యాక్చువల్లీ మా డాడీ వస్తున్నారు నైట్. అది ఓకే, నిజంగానే ఒక షో. నేను యూజువల్లీ మా డాడీ నేను మూవీ బఫ్స్ ఇద్దరు. ఓకే, నేను చాలా వరకు ఇప్పటిదాకా సినిమాలు మా నాన్నతో చూస్తాను. ఓకే, గర్ల్ ఫ్రెండ్ లేదు, అందుకే మా నాన్న. మీరు ప్రతిదీ ముందు చెబుతా కవర్ చేసేస్తారు. నిజంగానే కాదు, ఫ్యాక్ట్ ఇది కాదు. ఫస్ట్ షో మీరు మీ డాడీతో చూస్తారు. ఇప్పుడు మీకు చాట్ చూపించమంటారా? చాట్ మా నాన్నతో ప్లాన్ చేశా. అరే మీరు మొత్తం ఫోన్ ఇచ్చేసి చూసుకోమంటే నాకు గంట పడుతుంది దాంట్లో ఎదుర్కోవడానికి కూడా. సో అయితే ఫస్ట్ షో డాడీతో వెళ్తారు, సెకండ్ షో ఎవరితో వెళ్తారు? నెక్స్ట్ షో చూడాలి మరి. ఇంకా ఇప్పుడు పుష్పాలను చూడడానికి వెళ్తున్నప్పుడు శ్రీవల్లి ఉండాలి కదా పక్కన. శ్రీవల్లి లాంటి ఒక వెళ్ళామండి. లేదు, శ్రీవల్లిలో సగం ఉన్న అమ్మాయి మీకు ఆల్రెడీ పరిచయం ఉంది, శ్రీ సత్య. అలా అంటే అన్ని పుష్ప కనెక్ట్ చేస్తున్నారు కదా డాట్లు, అలా కనెక్ట్ చేద్దామని చెప్పి. బాగుంది, ప్రాస బాగుంది. వెళ్ళే అవకాశం ఏమన్నా ఉందేమోనని. ఏమో నాకు